ఈ వీడియోను సమర్పిస్తున్నవారు telugureiser.com వెబ్సైట్ మరియు యాప్ డెవలప్మెంట్ కోసం సంప్రదించండి. సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 1 అరగంట పాటు ఉంచుకోండి. అరగంట తర్వాత పిండిని మరొకసారి ఇలా ప్రెస్ చేసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు పొడి పిండిని వేసుకొని పిండిని కొద్దిగా ఒత్తుకొని రోటీలా చేసుకోండి. ఈ విధంగా రోటీలాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత ఇలా రెడీ చేసుకున్న చపాతీని పాన్ పై వేసి కాల్చుకోండి. నేను ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. మీకు కావలిస్తే ఆయిల్ వేసుకుని కాల్చుకోండి. చపాతీ 2 వైపులు కాలే విధంగా ఒకసారి తిప్పుదాం. చపాతీ 2 వైపులు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్గా ఎంత స్మూత్గా ఉండే చపాతీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.